హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అమ్మాయి. ఈ వీడియోలో అయితే మనం తిరుపతి నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలో చూద్దాం. సో మేమైతే తిరుపతిలో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి రూమ్ అయితే వెకేట్ చేసి బయటకు వెళ్ళి కొండ కిందకి వెళ్ళడానికి అయితే మేము జీప్ అయితే ఎక్కేసాం. జీప్లో మనకి పర్ పర్సన్కి వచ్చి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. కిందకి వెళ్ళడానికి మనకి బస్ స్టాండ్ వరకు ఒక 1 అవర్ 15 మినిట్స్ అలా అయితే టైం పడుతుంది. మేమైతే కిందకి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసరికి 11:15 అయితే అయ్యింది. ఆ టైంలో మాకు 27లో అరుణాచలంకి అయితే బస్సెస్ ఉంటాయి. మనం అరుణాచలం అంటాం, బట్ అటు సైడ్ అందరూ తిరువనమలై అయితే అంటారు. మనకి తిరువనమలై అనే ఉంటుంది బస్సెస్ నేమ్స్ కానీ అన్నీ. తిరువనమలైకి మనం బస్సు అయితే ఎక్కేసాము. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అయితే మనకి ఉంటుంది. సో మనం బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు తిరువనమలైకి. మాకు వచ్చి 2 పర్సన్స్కి 470 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు తిరువనమలై వెళ్ళడానికి. సో మేమైతే 11:30 ఆ టైంకి బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 4 అవర్స్ అయితే టైం పడుతుంది. మేము తిరువనమలైలో ఆలయం హోటల్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. 2కి అయితే తిరువనమలైలో చెక్ ఇన్ ఉంది, బట్ మేము కిందకు వచ్చేసరికి లేట్ అయింది. సో మేము తిరువనమలై వెళ్ళేసరికి 4:30 అయిపోయింది. ఆ టైంలో మేము చెక్ ఇన్ అయ్యాం. మనకి ఇది తమిళనాడు బార్డర్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది క్రాస్ అయిన తర్వాత మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకైతే లంచ్కి అయితే ఆపారు. అరౌండ్ 1:30 ఆ టైంకి అయితే మేము లంచ్కి ఆగాము. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే ఇక్కడే ఆగి లంచ్ అయితే చేసాము. ఎందుకంటే మేము ఇంకా వెళ్ళిన తర్వాత చెక్ ఇన్ అయిపోయి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో అరుణాచలంలోకి వచ్చేసరికి అరౌండ్ 4:30 అయ్యింది. మేము ఇంకా ఆటోలో అయితే బస్ స్టాండ్ నుంచి ఈ ఆలయంకి అయితే వచ్చేసాము. ఈ ఆలయం హోటల్లోనే మనమైతే రూమ్ బుక్ చేసాము. ఈ హోటల్ గురించి ఎలా ఉంది ఏంటి అనేది మేము నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే మేము ఈ హోటల్కి 4:30కి వచ్చి చెక్ ఇన్ అయితే అయిపోయాము. చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి వెంటనే ఇక్కడ నుంచి ఈ హోటల్ పక్కనే మనకి ఈశాన్య లింగం ఉంటుందండి. మొత్తం మనకి 8 లింగాలు ఉంటాయి. ఈశాన్య లింగం అనేది లాస్ట్ లింగం. మేమైతే ఈ పక్కనున్న ఈశాన్య లింగం నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. సో మేమైతే అక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ ఫస్ట్ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం మెయిన్ ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్లోకి వచ్చి దర్శనం అయితే చేసుకోవాలి. ఈ టెంపుల్కి మేము వచ్చేసరికి 5:35 అలా అయ్యింది. సో మేము వచ్చిన టైంలో అయితే రష్ అయితే అంత లేదు, బట్ మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. ఆ టైంలో వాళ్ళు నైవేద్యం పెట్టే టైం. సో మాకు అక్కడ 2 అవర్స్ అయితే టైం పట్టింది. లేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే కనుక మాకు వెంటనే దర్శనం అయిపోయేది. బట్ మేము నైవేద్యం పెట్టే టైంలో వచ్చాము కాబట్టి మాకైతే 2.5 అవర్స్ అయితే దర్శనంకి టైం పట్టింది. సో మేమైతే వెళ్ళే టైంకి అయితే లోపలికి వెళ్ళే టైంకి ఫుల్ ఎండగా ఉంది. బట్ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 7:30 అయ్యింది. మేము వచ్చేసరికి బయట ఫుల్ వర్షం పడిపోయింది. మేము బయటికి వచ్చిన ఒక 10 మినిట్స్ వరకు వర్షం పడుతూనే ఉంది. మేము అవన్నీ చూసుకొని నెక్స్ట్ ప్రసాదం అదంతా తీసుకొని నెక్స్ట్ మళ్ళీ మేము గుడి బయటకు అయితే వచ్చాము. వచ్చి ఒక 10 మినిట్స్ అయితే వర్షం తగ్గే వరకు వెయిట్ చేసి వర్షం తగ్గిన తర్వాత మేము మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మాకు ఒక లింగం అయిపోయిందండి 8 లింగాల్లో. అదే లాస్ట్ లింగం నైరుతి లింగం, ఈశాన్య లింగం. నెక్స్ట్ మనకి ఇంకా వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయ్యామండి. నెక్స్ట్ మనకు వచ్చేది ఇంద్రలింగం దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఒక అరౌండ్ 20-25 మినిట్స్లో మెయిన్ టెంపుల్ నుంచి అక్కడికి మాకు 20-25 మినిట్స్ అయితే టైం పట్టింది. మనం ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి. మనకి ప్రతి లింగానికి ఒక 2 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇంద్రలింగం తర్వాత మనకి అగ్నిలింగం వస్తుందండి. అగ్నిలింగం వచ్చి రైట్ సైడ్ ఉంటుంది. కొంచెం మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది. ఒక
2-3 మినిట్స్ నడవాలి. 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే, కొంచెం లోపలికి వెళ్ళాలి. అగ్నిలింగం తర్వాత మనకి యమలింగం అండి. యమలింగం కూడా మనకి రోడ్డు పైన ఉంటుంది. సో మనం నేనైతే ఏ దేవుడిని వీడియో తీయలేదండి. మనకి తీయొచ్చు, కానీ నేను పర్సనల్గా దేవుడిని తీయకూడదు అని చెప్పి అంటారు కదా, సో ఆ ఉద్దేశంతోనే నేనైతే ఏ దేవుడిని తీయలేదండి. తర్వాత నైరుతి లింగం. మనం ఈ నైరుతి లింగంకి వెళ్ళేసరికి 9 అలా అయిపోయింది. మనకి ఏంటంటే టైం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉన్న అవి డోర్స్ అనేవి ఓపెన్లోనే ఉంటాయి. మనం ఎంట్రన్స్కి వెళ్ళకుండా ఎంట్రన్స్లో గేట్స్ అనేవి వేసేస్తారు. బట్ మనకి ప్రతి లింగం దగ్గర అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు, బట్ లోపలికి వెళ్ళి రావడానికి అయితే ఉండదు. బయట నుంచే జస్ట్ దర్శనం చేసుకొని మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయొచ్చు. మనకి ఏ టైంలో అయినా సరే ఇలానే ఉంటుందండి. నాకు 8-8:30 కల్లా టెంపుల్స్ అనేవి అయితే క్లోజ్ అయిపోతాయి. మనం బయట నుంచి ఒకటే చూసుకొని దర్శనం చేసుకొని వచ్చేయాలి. మనకి ప్రతి టెంపుల్ ముందు అయితే ఇలా అగ్ని ఉంటుందండి. ఇందులో మనం కొంతమంది అయితే కంపల్సరీ హారతి కర్పూరం అయితే ప్రతి లింగం దగ్గర వెయ్యాలి అని చెప్పారు. కొంతమంది అవసరం లేదు అని అన్నారు. మేమైతే ప్రతి లింగం దగ్గర వీటిలో ఆ హారతి కర్పూరం అయితే వేసే వెళ్తున్నాము. సో మనం నైరుతి లింగంకి వచ్చాము. నైరుతి లింగం కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కొంచెం లోపలికి. ఇలా గేట్స్ నుంచి బయట చూసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మనం ఏం టెన్షన్ పడొద్దండి. ఏ టైంలో స్టార్ట్ చేసినా మనకి చుట్టూ అయితే జనాలే ఉంటారు. మ్యాక్సిమం తెలుగు వాళ్ళే కనిపించారు మాకు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే. సో మనం కొంచెం జల్లు అయితే కనుక మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇవి రిలాక్స్ అవ్వడానికి మనకి ప్రతి ప్లేస్లో ఉంటూనే ఉన్నాయండి. మేము చేయించుకున్నాము, కానీ తర్వాత అయితే నడవలేకపోయాము అప్పటికి, ఎందుకంటే కాళ్ళు అనేవి రిలాక్స్ అయిపోయినాయి. అది చేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినట్టు అనిపించింది. చాలామంది చాలా బాగా నడుస్తున్నారండి. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా చాలా బాగా నడుస్తున్నారు. సాక్స్ బెస్ట్. నేను చెప్పేది ఏంటంటే సాక్స్లు వేసుకోండి, అప్పుడు కొంచెం రిలాక్స్గా ఫ్రీగా ఉంటుంది. వర్ణలింగం అనేది మనకి 5th లింగం. వర్ణలింగంకి అయితే మేము వచ్చేసాము. మాకైతే కొంచెం కష్టం అనిపించింది, బికాజ్ ఆ ముందు రోజు మేమైతే తిరుపతి మెట్ల ద్వారా వెళ్ళాము. నెక్స్ట్ డే వెంటనే మళ్ళీ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. నార్మల్గా అయితే నడిచవచ్చు, బట్ ఇదంతా కొంచెం తార్ రోడ్డు, సో అందుకే కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకా మేము అలా ఆగుతూ అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. వాయులింగంకి వచ్చేసాము. ఇది మనకు వచ్చి 6th లింగం. సో వాయులింగం కూడా అయిపోయిన తర్వాత మనకి కుబేరలింగం, ఈశాన్యలింగం 2 ఉంటాయి. సో మేమైతే ఈశాన్యలింగం దగ్గర ఆగిపోతాము, ఎందుకంటే మేము అక్కడి నుంచే స్టార్ట్ చేసాము కాబట్టి. సపోజ్ మీరు మెయిన్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేస్తే మెయిన్ టెంపుల్ వరకు ప్రదక్షిణ అయితే చెయ్యాలి. సో ఇది కుబేరలింగం. మనకైతే ఇది లాస్ట్ అనే చెప్పాలి. సో కుబేరలింగంకి అయితే వచ్చాము. ఇంకోటి ఏంటంటే పెయిన్ కిల్లర్ ఒకటి, పెయిన్ రిలీఫ్ స్ప్రే ఉంటుంది. ఈ 2 బ్యాగ్లో తీసుకువెళ్ళడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మనం నడిచేది తార్ రోడ్డు పైన. మనకి ఇక్కడ కొంచెం రఫ్గా బాగుంటుంది. సో మనం ఆ పెయిన్ రిలీఫ్ స్ప్రే అనేది తీసుకువెళ్తే మనం స్ప్రే చేసుకుంటే కొంచెం స్పీడ్గా వెంటనే కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే మనం అనేది గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు. అంత కాంప్లికేటెడ్గా అయితే లేదండి, చేసేయచ్చు గిరి ప్రదక్షిణ. చాలామంది చాలా స్పీడ్గా చేస్తున్నారు, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా. మేమైతే మార్నింగ్ ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యే ముందు మాకు ఆ ఈశాన్య లింగం దగ్గర ఒక ఆయన కనిపించారు. ఆయన్ని అడిగితే ఎప్పుడు స్టార్ట్ చేశారని, మార్నింగ్ 9
9కి స్టార్ట్ చేసామన్నారు. బట్ ఆయన ఈ లాస్ట్ 8th లింగంకి వచ్చేసరికి ఆయనకి 4:30 అయ్యింది. సో ఆయన అడిగితే మీరైతే చేసేస్తారమ్మా, నేను ఆగి చేశాను, సో నాకైతే ఇంత టైం పట్టింది అని చెప్పారు. అలా ఒక్కొక్క పర్సన్కి ఒక్కోలా. ఇంకొకరిని అడిగితే వాళ్ళకి 5 అవర్స్లో అయిపోయింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో టైం. మాకైతే నైట్ 12 అయ్యింది ఈశాన్యలింగంకి వెళ్ళేసరికి. ఇంక ఈశాన్యలింగం దగ్గర దర్శనం చేసేసుకొని మేమైతే ఆలయం హోటల్కి వెళ్ళిపోయాము. మార్నింగ్ లేచి గోల్డెన్ టెంపుల్కి ఎలా వెళ్ళాము ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.